పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ విద్యా సంస్థలు, అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు, ఈ నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరిగాయంటూ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడే నాదం చెరువు సమీపంలోనే మనం చూస్తున్నాం విజువల్స్లో అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్ పేరుతో భవనాలు మనకు కనిపిస్తున్నాయి. దాని పక్కనే నూతనంగా భవనాలు నిర్మిస్తున్నారు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి. అయితే తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు గత కొద్ది రోజుల క్రితమే దీన్ని పరిశీలించారు, పూర్తిస్థాయి డేటా సేకరించారు. తాజాగా పల్లా రాజేశ్వరరెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి ఈ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు చెరువు బఫర్ జోన్లో జరిగినట్లుగా వారు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నాదం చెరువు బఫర్ జోన్లో తాజాగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు దీని యొక్క పరిధిని పరిశీలించారు. మొత్తంగా 29 ఎకరాల్లో ఈ నాదం చెరువు అనేది ఉండే అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్పారు.